వైఎస్ఆర్సీపీ సర్కార్లో కీలక పాత్ర వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన భూదాహానికి అప్పట్లో అంతే లేకుండా పోయింది. తాజాగా ఆయన కబ్జాలో ఉన్న భూముల భాగోతం ఇప్పుడు వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం రాగానిపల్లిలో ఏకంగా 982 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాభూములుగా మార్చుకున్నారు ఆయన. దీని విలువ 100 కోట్ల పైమాటేనట. ప్రభుత్వం మారినా ఇప్పటికీ వైసీపీ విధేయులుగా అధికారులు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూభాగతం గురించి ఈ ప్రత్యేక స్టోరీలో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి సర్కారులో కీలక పాత్ర పోషించింది మాత్రం చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేది జగమెరిగిన సత్యం. తాజాగా ఆయన చేసిన భూ కబ్జాల భాగోతం ఒకటి వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు మండలం రాగినిపల్లిలో ఆయన ఏకంగా 982 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. వాటికి విలువ 100 కోట్ల రూపాయల పైమాటే. రెవెన్యూ రికార్డుల్లో అనాధీనం అంటే ప్రభుత్వ భూముల పేరుతో నమోదైన ఆ భూముల్ని గతంలో పనిచేసిన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కాపాడుతూ వచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన కొందరు అధికారులు మాత్రం పెద్దిరెడ్డి అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. జిల్లాలో తమకు అడ్డే లేదని భావించిన పెద్దిరెడ్డి అనుచరులు సుమారు 600 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేశారు. వైసీపీ ప్రభుత్వంలో చిత్తూరు జిల్లా కలెక్టర్గా పనిచేసి ఇటీవల తిరుపతి జిల్లా కలెక్టర్గా నియమితులైన ఎస్ వెంకటేష్ ఒక్క ఆర్డర్తో దశాబ్దాలుగా ఉన్న ఈ 982 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయింది. ఆ తర్వాత నిషేధిత జాబితా 22A నుంచి తొలగించారు అధికారులు. కాగా ఈ వ్యవహారంలో మరో 2 కలెక్టర్ల హస్తముందన్న టాక్ వినిపిస్తోంది. పట్టాభూముల కోసం రెవెన్యూ స్థాయిలో ఒత్తిడి తెచ్చారని, తర్వాత 22A నిషేధిత జాబితా నుంచి తొలగించింది ఈ 2 కలెక్టర్లని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. గతంలో పెద్దిరెడ్డికి విధేయులుగా పనిచేస్తున్న కొందరు అధికారులు ఇంకా అక్కడే తిష్టవేసి కూర్చున్నారు. మొత్తం భూముల్ని ఇటీవలే వెబ్లాండ్లో నమోదు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వమున్నా పెత్తనం మాత్రం వైసీపీకి చెందిన విధేయ అధికారులదే అని ఇటు తెలుగుదేశం అటు జనసేన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక రాగానిపల్లిలో 928.49 ఎకరాల భూమికి 1907లో అప్పటి పుంగనూరు జమీందారు మహాదేవరాయలు పేరుతో పట్టా ఇచ్చారు. 1948లో ఎస్టేట్ అబాలిషన్ చట్టం ప్రకారం ఈ భూమిని ప్రభుత్వం పుంగనూరు జమీన్ ఎస్టేట్లో భాగమని ప్రకటించి స్వాధీనం చేసుకుంది. తర్వాత సెటిల్మెంట్ అధికారులు దానిపై సుమోటోగా విచారణ జరిపి ఈ భూమిని మహదేవరాయలు కుమారుడు శంకరరాయలు పేరుతో 1958 ఫిబ్రవరి 27న రఫ్ పట్టా లేదా చిత్తు పట్టా ఇచ్చారు. తర్వాత ఆయన దీన్ని వెంకటస్వామి రెడ్డప్పరెడ్డికి విక్రయించారు. రైత్వారీ పట్టాలు వచ్చాయి. తర్వాత ఈ భూమి పలు చేతులు మారింది. రిజిస్ట్రేషన్లకు కూడా జరిగాయి. 1973 డిసెంబర్లో సెటిల్మెంట్ డైరెక్టర్ ఈ భూమి అనుభవదారులకు నోటీసులు ఇచ్చారు. జమీందారు పట్టా జారీ నిబంధనలకు విరుద్ధమని, అది సాగు భూమి కాదని, అడవిగా ఉందని పేర్కొన్నారు. సాగు భూమిగా మార్చడానికి 1908 నాటి ఎస్టేట్ ల్యాండ్ చట్టం ప్రకారం అప్పటి కలెక్టర్ అనుమతి ఇవ్వలేదని పేర్కొని 1977 ఫిబ్రవరి 24న శంకరరాయలకు ఇచ్చిన పట్టాను రద్దు చేశారు. అనంతరం వెంకటస్వామి రెడ్డప్పరెడ్డి వారసులు ఈ భూమిపై హక్కుల కోసం కోర్టుల్లో పిటిషన్లు, అప్పీళ్లు వేశారు. చివరగా దీనిపై 2022లో చిత్తూరు జాయింట్ కలెక్టర్ వెంకటేష్ విచారణ చేపట్టారు. 1907లో రఫ్ పట్టాను ధృవీకరించారని, దీన్ని మళ్లీ విచారించి పట్టా ఇవ్వనక్కర్లేదని స్పష్టం చేశారు. 1908 ఎస్టేట్స్ ల్యాండ్ చట్టానికి ముందే పుంగనూరు జమీందారుకు పట్టా ఇచ్చారని, ఆ అధికారం ఆయనకు ఉందని చెప్పారు. దీనిపై ఇప్పటికే అనేక లావాదేవీలు జరగడం ద్వారా పట్టాభూమిగా గుర్తించారని జేసీ తేల్చారు. ఇవి వ్యవసాయ భూములేనని,
ఈ భూముల్లో యూకలిప్టస్, మామిడి, కానుగ, నేరేడు తదితర తోటలు పెంచుతున్నారని, అధికారులు శిస్తు వసూలు చేశారని, విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని జాయింట్ కలెక్టర్ ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారు. పంతొమ్మిది 1970లో రఫ్ పట్టా ఇచ్చిన వారు 1948 ఎస్టేట్ ఎబాలిషన్ చట్టం ప్రకారం 1945 జూలై 1 నాటికి భూమి మీద తామే ఉన్నామని సెటిల్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ వద్ద శాశ్వత పట్టా తీసుకోవాలి. అలా తీసుకోలేదు. ఒకరి పేరుతో 982 ఎకరాల భూమి ఉంటే అది 1976 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. కానీ ఈ భూమి రాలేదు. రఫ్ పట్టా చెల్లదని గతంలో న్యాయస్థానాలు కూడా తీర్పిచ్చాయి. అయినా అప్పటి జేసీ వెంకటేష్ రఫ్ పట్టా చెల్లుతుందని, కొత్త పట్టా అవసరం లేదని తేల్చేశారు. దీనికి అనుగుణంగా కలెక్టర్ నిషేధిత జాబితా 22A నుంచి వాటిని తొలగించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వైసీపీ వీర విధేయ అధికారులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పెద్దిరెడ్డికి అనుకూలంగా వెబ్లాండ్లో మార్పులు చేయడం గమనార్హం. 22వ సర్వే నెంబర్ విస్తీర్ణం 982.49 ఎకరాలు కాగా వెబ్లాండ్లో అనాధీనమని చూపిస్తోంది. అదే సర్వే నెంబర్లో సబ్ డివిజన్ కింద పలువురి పేర్లతో ఆన్లైన్ చేశారు. దీన్ని బట్టి చూస్తే సర్వే నెంబరు మొత్తం విస్తీర్ణానికి మించి రెట్టింపు భూమి నమోదైంది. అధికారులు ఎంత నిర్లక్ష్యంగా అడ్డగోలుగా పనిచేశారో చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణ. వెబ్లాండ్ పేర్లు నమోదు చేసిన వారిలో పూర్వీకుల నుంచి హక్కు కోసం పోరాడుతున్న వారి వారసులు 7 మాత్రమే అని, మిగిలిన వారంతా పెద్దిరెడ్డి అనుచరులేనని, వారికి సుమారు 600 ఎకరాల వరకు కట్టబెట్టారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తే ఈ భూదందాలో అప్పటి ఐఏఎస్ అధికారులతో పాటు రెవెన్యూలోని వివిధ స్థాయి అధికారుల పాత్ర వెలుగులోకి వస్తుందంటున్నారు స్థానికులు. మరి ఏపీలో కొలువుదీరిన బాబు సర్కార్ ఆ దిశగా విచారణ చేపడితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయి. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కాపాడిన వారవుతారు. మరి బాబు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పుంగనూరు ప్రజలు కోరుతున్నారు.